అమ్మా ఇక్కడేం చేస్తున్నావు? ఏం చేయాలా అని ఆలోచిస్తున్నానే. ఈ రోజు నుండి అన్న వదిన పెళ్లి పనులు మొదలయ్యాయి, మర్చిపోయావా? మర్చిపోయే విషయమా అది? ఈ ఇంటికి పెద్దదానివి, ఎవరు ఏ పనులు చేయాలో చెప్పాల్సింది పోయి నువ్వే ఇలాగుంటే ఎలా అమ్మా? నేను ఈ ఇంటికి పెద్దదానన్న విషయం వాళ్ళకి గుర్తుంటే అసలు ఈ పెళ్లే చేసుకోరు. రాత్రి అందరం మాట్లాడుకొని మళ్ళీ పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాం కదా, మళ్ళీ గొడవేంటమ్మా? గొడవ చేయకి ఇంకేం చేయమంటావే? మళ్ళీ పెళ్ళన్న మాట వింటుంటేనే నా ఒళ్ళంతా కంపరం పుడుతుంది. అలాంటిది నేను అక్కడికొచ్చి వాళ్ళ పెళ్లి ఏర్పాట్లు చేయాలా? ఒప్పుకున్నాక చేయక తప్పదు కదమ్మా. నేనెక్కడ ఒప్పుకున్నానే? మీరందరూ బలవంతంగా నా చేత ఒప్పించారు. అరే వాడు తల మీద గన్న పెట్టుకుని ఒప్పుకుంటావా లేకపోతే చావనా అని బెదిరిస్తుంటే ఏ తల్లి మాత్రం ఏం చేస్తుంది చెప్పు? తప్పనిసరి పరిస్థితుల్లో సరే అన్నాను. నాకు ఈ పెళ్లి జరగడం అసలు ఏ మాత్రం ఇష్టం లేదు. కాంతం, తప్పకో తప్పించుకోవడానికో మొత్తానికైతే నువ్వు ఒప్పుకున్నావు కదా, అరే ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నావు? వెళ్ళి పెళ్లి పనులు చూడు. నేను పెళ్లికి మాత్రమే ఒప్పుకున్నానండి. ఆ ఘనకార్యాలన్నీ నా చేతుల మీద కూడా చేయమంటే మాత్రం నేను ఒప్పుకోను. వాడు చెప్పిన కండిషన్స్ అన్ని మర్చిపోయావా? మనం అందరం దగ్గరుండి వాడి పెళ్లి జరిపించాలన్నాడు. మీరందరూ వెళ్ళి దగ్గరుండి ఆ పెళ్లి పనులు చూసుకోండి. నేనెక్కడికి రాను, ఏ పని చేయను. అసలు వాళ్ళ పెళ్లి జరిగే వరకు నేను బయటికే రాను. కాంతం, లేనిపోని ప్రాబ్లమ్స్ ఎందుకు తెచ్చిపెడతావే? అరే పెళ్లికి ఎట్లాగో ఒప్పుకున్నావు, ఆ పెళ్లి పనులు కూడా జరిపించి వాడి పెళ్లిని మమ అనిపించచ్చు కదా. ఇష్టం లేని పనులను మనసు చంపుకొని ఎలా చేయమంటారు? నువ్వేం చెయ్యికే, అసలు చేయాల్సిన అవసరం కూడా లేదు. కాస్త చేస్తున్నట్టు నటించు చాలు, మిగతాదంతా మేం చూసుకుంటావు. బా అది కాదండి. ఇంక నువ్వేం మాట్లాడకు. అమ్మాయికి మంగళ స్నానం చేయించడానికి ముత్తైదులు వచ్చారు. నువ్వు అంజలిని లేపి ఆ పనేదో చూడు. చూడు, నువ్వు లేట్ చేసే కొద్దీ లేట్ అవుతూనే ఉంటుంది. ఆలోచించుకో. నేను వెంకట్ వెళ్ళి పురోహితుని పిలుచుకొస్తాం. చూడు, నీ కొడుకు ప్రాణాలు నీ చేతుల్లోనే ఉన్నాయి, బాగా ఆలోచించుకో. ఇంకా ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? తొందరగా వెళ్దాం పదా. తప్పుతుందా? ప్రతి ఒక్కడు నన్ను బెదిరించేవాళ్లే. చిచి, వెదవ బతుకు వెదవ బతుకు. కర్మ. చూసావా, ఇది ఇంకా పడుకునే ఉంది. ఈ రోజు నుంచి పెళ్లి పనులు మొదలు పెడుతున్నామని తెలుసు, దీన్ని పెళ్లి కూతుర్ని చేస్తామని కూడా తెలుసు. కానీ ఇది ఇంకా పడుకునే ఉందంటే ఏంటి అర్థం? అలసిపోయి పడుకుందమ్మా. ప్రతి దానికి అనుమానమేనా? ఏం కనకార్యం చేసిందమ్మా అలసిపోయి పడుకోవడానికి? మనం వచ్చి లేపాలనే కావాలనే పడుకుంది. ఏదైతేనే అమ్మా, నిద్ర లేపడంలో తప్పు లేదు కదా. పద లేపుదాం. ఒసే, నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నానే? అది మహారాణిలా పడుకునుంటే నేను బానిసలాగా వెళ్ళి దాన్ని నిద్ర లేపాలా? అబ్బా సరే అమ్మా, నేనే లేపుతాను, నువ్వు పక్కన నించో. వదినా వదినా వదినా. ఇది పొగరు, ఇది కావాలనే నిద్ర లేవట్లేదు. ఏంటే పా, నువ్వు ఉండమ్మా. వదినా వదినా వదినా. పడుకున్న వాళ్ళని ఎలా నిద్ర లేపాలో కూడా తెలీదా? నిద్రపోయే వాళ్ళని లేపొచ్చు గాని నీలా నిద్రపోయేటట్టు నటించే వాళ్ళని ఎవ్వరేం చేయలేరు. ఏంటి? ఏంటే అమ్మా? వదినా, ఈ రోజు నుండి పెళ్లి పనులు మొదలయ్యాయి కదా, అదే అమ్మ చెప్తుంది. సర్లే, అసలు ఎందుకు వచ్చారో ముందు చెప్పండి. అలా అడుగుతావేంటి వదినా? పెళ్లి కూతురివి కదా, ఈ రోజు నీకు మంగళ స్నానాలు చేయించాలి. మంగళ స్నానాలా? అలాంటివేం వద్దు. వద్దంటావేంటి వదినా? అది మన సాంప్రదాయం. అయినా ఈ పెళ్లి ఘనంగా జరగాలి, సాంప్రదాయంగా జరగాలని మీరే కదా అన్నారు. పిలవాల్సిన వాళ్ళు
సంతోషంగా పిలవకపోతే ఎలా రమ్మంటావు పూజ? ఎలా పిలిస్తే పిలిచాంగా. అది సరిపోదు, నవ్వుతూ పిలవాలి. అమ్మా గొడవెందుకమ్మా, ఒకసారి నవ్వుతో పిలిచేసే. అంజలి, మంగళ స్నానానికి టైం అవుతుంది, వెళ్దాం పదమ్మా. ఆ, ఇలా పిలిస్తే ఎందుకురా నత్తయ్యా? పదండి. సడన్ గా అమ్మకేమైంది? పిచ్చిదాన్ని నవ్వుతుంది. ఏదైతేనే మన పని అయిపోయింది, అది చాలు. అర్జున్ చెప్పిన టైంకి ఇంకా 4 రోజులే ఉంది. వాళ్ళ పెళ్లి జరిగేలోపు స్వామీజీ గారు వస్తే బాగుండు. అడ్డుకోలేరు. అడ్డుకోలేరు. ఎవరొచ్చినా సరే మా గీతని పట్టుకోలేరు. తను అనుకున్నది సాధిస్తుంది. సమాధి నుండి మా గీత బయటకు వచ్చినప్పుడే ఆ సాములోరు ఏమీ చేయలేకపోయారు. అలాంటిది ఇప్పుడు ఏం చేయగలడు? ఏమీ చేయలేడు. చెప్పానా నీకు? ఆ రోజే చెప్పానా? కానీ నువ్వే నమ్మలేదు. ఇప్పుడు చూడు, పెళ్లి కూడా చేసుకోబోతుంది. పెళ్లి కూడా చేసుకుంటుంది. నువ్వు అనుకున్నట్టు ఆ స్వామీజీ వచ్చి రక్షిస్తాడనుకుంటున్నావా? ఏమీ జరగదు. ఆ స్వామీజీ ఎవరిని రక్షించలేడు. ఎందుకో తెలుసా? తెలుసా? చెప్పనా? చెప్పనా? మా గీత ఆ స్వామీజీని చంపేస్తుంది కాబట్టి. మరి తన దారికి అడ్డొస్తే గీత చంపకుండా ఎలా ఉంటుంది చెప్పు? ఇంకో విషయం చెప్పనా? గీత పెళ్లి చేసుకున్న తర్వాత అర్జున్ మాత్రమే తీసుకెళ్తుంది అనుకుంటున్నావా? కాదు, మీ కుటుంబాన్ని మొత్తం చంపి ఆ తర్వాత అర్జున్ ఆత్మని తీసుకెళ్లిపోతుంది. చూస్తూ ఉండు, అదే జరగబోతుంది. గీత అందరినీ చంపేస్తుంది, ఎవరిని వదిలిపెట్టదు. తను వచ్చిన పని పూర్తి చేసుకునే వెళ్తుంది. తను వచ్చిన పని పూర్తి చేసుకునే వెళ్తుంది. అవునవును, పూర్తి చేసుకునే వెళ్తుంది. అవును. అలా జరగటానికి వీల్లేదు. గీతను ఎలాగైనా ఆపాలి. ఆపుతాను. ఆ చెంబేంటో, ఆ గంగాళమేంటో, ఆ పూల నీళ్ళేంటో, ఆ పసుపేంటో, ఆ కుంకుమేంటో. ఈ వయసులో నా కోడలు పెళ్లి మళ్ళీ చూడాల్సిన కర్మ నాకే ఎందుకు పెట్టావు దేవుడా?
నవ్వులు ఏంటో మొదటిసారి పెళ్లి చేసుకుంటున్నట్టు ఏంటో హడావుడి. భారీ విడ్డూరం కాకపోతే పెళ్లి చేసుకున్న వాళ్ళు మళ్ళీ పెళ్లి చేసుకోవడం ఏంటమ్మా? మరి అదే కదే నేను అంటుంది. నా కర్మ. నాకు అదే ఆశ్చర్యంగా ఉంది సీతక్క. విడాకులు తీసుకున్న వాళ్ళు విడిపోయిన వాళ్ళు మళ్ళీ పెళ్లి చేసుకున్న అర్థం ఉంది, కానీ ఇలా ఎవరు చేసుకోరమ్మా? అందుకే అంటారు నోటుకో రుచి పుర్రెకో బుద్ధి అని. బాగా చెప్పావు రాణి. అదే గదే నా బాధ. బాగా చెప్పావు రాణి. 10 సంవత్సరాలు ఆగితే కూతురు పెళ్లి చేయాలి, అలాంటిది ఇప్పుడు పెళ్లి చేసుకోవడం అంటే సిగ్గు లేకపోతే? ఈ పిల్లకి బుద్ధి లేకపోతే పోయింది, పెద్దవాళ్ళకి ఏమైంది? వాళ్ళత్త ఎవరో గాని బాగా బడితెగించింది. బాగా చెప్పావు. హా? నువ్వేమంటావా ఆంటీ? మీరంటున్నట్టు ఆ బర్త్డేకిచ్చిన అత్తని నేనేనమ్మా. దానికి అత్తనై దానికి మళ్ళీ పెళ్లి చేసే దౌర్భాగ్యం నాకే పట్టింది. అయ్యో, ఈ కాలంలో రెండో పెళ్లి చేసుకోవడం తప్పులేదులే ఆంటీ. ఆ? ఆ. మారుతున్న కాలం బట్టి మనం కూడా మారాలి. సాంప్రదాయం ముఖ్యం కాదు, మనుషులే ముఖ్యం. అబ్బా భలే మాట మారుస్తున్నారే. మా ఇంట్లో వాళ్ళకన్నా మీరే బాగా ఎక్కువ నటిస్తున్నారు. అయ్యో, మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నారా ఆంటీ? నోరు ముయ్యండి. ముందొక మాట వెనకొక మాట మాట్లాడే వాళ్ళని ఇంతకంటే ఇంకెలా అర్థం చేసుకోవాలి? అసలే నా కొడుకు చేస్తున్న పనికి సిగ్గుతో చచ్చిపోతున్నానే. దానికి తోడు మీ ఎత్తి పొడుపు మాటలు ఒకటి. పోండి పోండి ఇక్కడి నుంచి. వీళ్ళ పెళ్ళేంటో గాని ప్రతి ఒక్కదానికి లోకు అయిపోయాను. ఆగండి. ఏంటిది? ఏం చేస్తున్నారు మీరు? పసుపు నీళ్ళు అంజలి. అది తెలుసు. ఇప్పుడు ఆ నీళ్లతో పనేంటి? అదేంటి అంజలి, మంగళ స్నానాలంటే పసుపు నీళ్ళతో స్నానాలు, పసుపు కుంకాలతో నలుగు పెడతారు కదా. అవే అక్కర్లేదు. అదేంటి వదినా, నీ పెళ్లి సాంప్రదాయంగా జరగాలి అన్నావు, మంగళ స్నానాలంటే సరే అన్నావు, మరి ఇప్పుడే నీకు వద్దంటున్నావు? నా పెళ్లి పద్ధతిగా జరగాలన్నాను, కానీ ఇలా పసుపు కుంకాలతో కాదు. వీటితో నాకు మంగళ స్నానాలు వద్దు. అలా అంటావేంటి? జరగవే. పెళ్ళన్నాక పద్ధతిగా జరగాలి, ఆచారాలు అనుసరించాలి. ఇలా నీకు ఇష్టం వచ్చినట్టు అది వద్దు ఇది వద్దు అంటే కుదరదు. మొదటిసారి పెళ్లి చేసుకున్నప్పుడు ఇలాంటివి నాకు కలిసి రాలేదు, అందుకే వద్దంటున్నాను. ఏంటి, కలిసి రాలేదా? అవును, నాకు మొదటిసారి పెళ్లి జరిగినప్పుడు ఇలా మంగళ స్నానాలు అవి చేయించలేదుగా. అందుకే ఇప్పుడు చేయించుకోమంటున్నా. నా అవసరం లేదు. అప్పుడు నా కోసం వరుణ్ణి వెతక్కుండానే, నాకు పెళ్లి చూపులు చూడకుండానే, ఇష్టాలు తెలుసుకోకుండానే పెళ్లి చేశారు. ఆయన అర్జున్ లాంటి మంచివాడు నాకు భర్తగా వచ్చాడు. అందుకే ఇలాంటివన్నీ చేయించుకోకూడదని సెంటిమెంట్ గా పెట్టుకున్నాను. అందుకే నాకివేమీ వద్దు. ఒసే ఒసే ఒసే, నువ్వేం మాట్లాడుతున్నావో నీకేం అర్థం అవుతుందా? బాగా అర్థమవుతుంది. అందుకే నాకీ మంగళ స్నానాలు వద్దు. సరే, నీకు ఇష్టం లేకపోతే మేమైనా ఏం చేస్తామమ్మా? అలాగే చేద్దాం. పూజ, హేమా, వెళ్ళి ఆ నీళ్లు పడమోసరండి. అలాగే అత్తయ్య.
నాకే సంబంధం లేదు, నాకే సంబంధం లేదు, నాకే సంబంధం అంజలి లేదు, నాకే అంజలి సంబంధం లేదు. అంజలి వదినా వదినా ఏమైంది వదినా? అంజలి వదినా ఏమైంది అంజలి వదినా అంజలి వదినా వదినా అన్నయ్య అన్నయ్య త్వరగా రా అన్నయ్య ఏమైంది వదినా? నాకే సంబంధం లేదు, అంజలి నాకే సంబంధం అంజలి లేదు, అంజలి లే అంజలి అంజలి నాకే సంబంధం లేదు, నాకేం అంజలి. సంబంధం లేదు, నాకేం సంబంధం లేదు, అంజలి. నాకేం సంబంధం లేదు, అమ్మా, నాకేం ఏమైంది? సంబంధం లేదు, ఆ? నాకేం సంబంధం లేదు, నాకేం సంబంధం లేదు, నాకేం అమ్మా ఏం జరిగింది? ఆ? ఏమో తెలీదురా, పసుపు పెట్టగానే గట్టిగా అరిచి కరెంట్ షాక్ కొట్టినట్టు కళ్ళు తిరిగి పడిపోయిందిరా. అబ్బా ఇవన్నీ ఎవరు చేయమన్నారమ్మా? బాగుందిరా, అంజలి. నువ్వు కూడా మమ్మల్ని అంటున్నావా? పెళ్ళన్నాక మంగళ స్నానం చేయించుకుంటారా? ఇంకా చాలా ఆపండి. అబ్బా మన గొడవల తర్వాత చూసుకుందాం, ముందు అంజలిని హాస్పిటల్ తీసుకెళ్ళండి. వదిన అంజలి విషయం నాకు వదిలే. అమ్మా పూజ పురోహితుడు వచ్చారంట, వెళ్ళ పని చూడండి. రావే, వెళ్ళండి. రారా. అంజలి 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 కళ్ళు తెరువు అంజలి. అంజలి గీత 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 నిన్నే గీత 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 లే గీత 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 కళ్ళు తెరువు గీత గీత ప్లీజ్ గీత లే గీత 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 ఏమో తెలీదురా, పసుపు పెట్టగానే గట్టిగా అరిచి కరెంట్ షాక్ కొట్టినట్టు కళ్ళు తిరిగి పడిపోయిందిరా. అంటే పసుపు రాయడం వల్ల గీత ఆత్మ అంజలి శరీరం నుండి బయటకు వెళ్ళిపోయిందా? ఎస్, అదే జరుగుంటుంది. అందుకే అంజలి స్పృహ కోల్పోయింది. ఎస్, ఇదే కరెక్ట్ టైం. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని అంజలిని ఎలాగైనా కాపాడుకోవాలి. అంజలి చేతికి రక్ష కట్టి గీత ఆత్మ తిరిగి అంజలి శరీరంలోకి ప్రవేశించకుండా చూడాలి. ఏంటి పూజారి గారు, ఏదైనా సమస్య ఉందా? పెద్ద సమస్య వచ్చి పడింది. ఏంటి పూజారి గారు? ఇంతకు ముందే మీరు ఆ జంటకి ఓ శుభముహూర్తాన వివాహం జరిపించారు. ఆ లగ్న బలం చాలా గొప్పది. ఏ శుభముహూర్తమో ఏంటో, ఒక్కరోజు కూడా వీళ్ళు ప్రశాంతంగా ఉన్నట్టు కనపడలేదు. ఎప్పుడు చూడు ఏదో ఒక సమస్య.
అసలు ఈ ముహూర్తాలు పంచాంగాలు నిజమేనా అని నాకు అనుమానం కలుగుతుంది. కాంతం నువ్వు కూర్చో. ఉమ్. చూడమ్మా, ఆ సీతారాముల వారికి వివాహం జరిపించాలనుకున్నప్పుడు కూడా జాతకాలు ముహూర్తాలు చూసుకుంటారు కదా. మరి లోకంలో సీతారాముల వారు పడ్డన్ని కష్టాలు ఎవరైనా పడుంటారా? మరి వారి జాతకం చూసిన పురోహితుల్ని కూడా తప్పంటారా?